నమస్తే విజర్నస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. మన దేశంలో ప్రపంచ పర్యాటకాన్ని పెంపొందించే దిశగా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కోరారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేకో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, వారసత్వం, ప్రకృతి, వన్యప్రాణులు, సాహస కార్యకలాపాలు తదితర కేటగిరీల్లో అత్యుత్తమ పర్యాటక ఆకర్షణలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం, తద్వారా ప్రపంచ స్థాయి పర్యాటకం అభివృద్ధి చేయడం దీని లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా మై గవ్ ప్లాట్ఫారంలో ప్రత్యేక వెబ్ పేజీ అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రజలు వివిధ కేటగిరీల్లో తమకిష్టమైన పర్యాటక ప్రదర్శనలు సూచిస్తూ ఓటు వేయడానికి అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దేకో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024 పై వివిధ కార్యక్రమాల్లో ఛానల్స్, వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రపంచ పర్యాటకాన్ని మన దేశంలో పెంపొందించే దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రజలు తమ విలువైన అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ ఈ నెల 10న జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల డేటా సవరణలు బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేసిన తర్వాత అదనపు ఉపాధ్యాయులకు 10న ఉత్తర్వులు ఇస్తారని అన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పొందిన ఉపాధ్యాయులు కొత్త చోటులో 12న విధుల్లో చేరాలని అధికారులు నిర్దేశించారు. ఈ నెల 8న పాఠశాల యాజమాన్య కమిటీలు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. జూనియర్ ఉపాధ్యాయులనే వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రకారం బదిలీ చేస్తారని అన్నారు. దివ్యాంగులు, సంవత్సరంలోపు రిటైర్డ్ అయ్యే వారిని సర్దుబాటు చేయరని తెలిపారు. భీమవరం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథిని ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ జె ఉదయ భాస్కర్ రావు మంగళవారం ఫాల్కన్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారమని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. బాల్య వివాహాల చట్టంపై అవగాహన కల్పించారు. అత్తిలి పిఎస్సి వైద్యాధికారి కె నాగరాజు, ఏఎన్ఎంటి రత్నకుమారి, బి స్వరూపారాణి, బి సత్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. అత్తిలి మట్టపర్తి గరువు వద్ద వేగంగా బైకు నడుపుతూ అత్తిలికి చెందిన చిత్రి హరిబాబు నడుపుతున్న బైకును ఢీకొట్టడంతో బైక్ వెనుక ఉన్న చిత్రి శ్రీనివాస్ గాయపడ్డాడు. శ్రీనివాస్ కుమారుడు హరిబాబుతో కలిసి అత్తిలి గాంధీనగర్ నుండి పొలం వెళ్తుండగా పల్సర్ బైక్ ఢీకొట్టడంతో గాయపడ్డాడు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తిలి హెడ్ కానిస్టేబుల్ ఎల్లారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తిలి మండలం మంచిలి కొత్త కాలనీలో నివసిస్తున్న చల్ల అయ్యప్ప అనే వ్యక్తిని మద్యమత్తులో కొట్టారనే ఆరోపణపై 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఏఎస్ఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. అయ్యప్ప ఇంటి ముందు కుక్క ఒకటి వచ్చి పాడు చేస్తుండగా దాన్ని అయ్యప్ప తిట్టాడు. అదే సమయంలో ఆ దారిని వెళ్తున్న కౌరు వెంకట్, సహదేవుడు, రమణ, సత్య అనేవారు తమను ఎందుకు తిడుతున్నావంటూ కొట్టారని, ఇంటికిటికి అద్దాన్ని పగలగొట్టారని, వెంకట్ కర్రతో కూడా కొట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లిపోగా అయ్యప్పను సోదరుడు గణపతి రక్షించి తణుకు ఆసుపత్రిలో అయ్యప్పను చేర్చారని తెలిపారు. ఆసుపత్రి నుండి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకట్రావు తెలిపారు. కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, శ్రీ వెంకటేశ్వర వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించడం జరిగిందని రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం ఇరవరం మండలం తూర్పు విప్పర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులకు జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ ఆర్థిక సాయంతో తణుకు డిపో వారు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎల్మర్తి గుప్తా, డ్రాయింగ్ టీచర్ తానేటి రఘు, డిపో ఉద్యోగి ములగాల వెంకటరత్నం పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత బస్ పాసులు ఏర్పాటు చేస్తున్న డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, దాత తమ్మిశెట్టి సత్యనారాయణలకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి తాడేపల్లిగూడెం శ్రీవాసవి జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ సెమినార్ హాల్లో కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. భీమవరం బిహెచ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ అసోసియేషన్ సభ్యులకు, విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రూపొందించిన కరపత్రాలు, వాల్ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలకు ఆరోగ్య సమస్యలపై ప్రథమ చికిత్సలు అందించడంలో గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు ఏ చేయలేని పరిస్థితుల్లో
డబ్బుండి కూడా ప్రాణం కాపాడుకునే వ్యాధి ఏమైనా ఉంటుంది క్యాన్సర్ మాత్రమే. డబ్బుంటే అన్ని చేసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ డబ్బున్న ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయగలని ఈ క్యాన్సర్ మహమ్మారి ఈ స్టేట్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరికీ కూడా ఇవాళ భయపడే విధంగా మరి డబ్బుతో సంబంధం లేదు, డబ్బున్నా ఏమి చేయలేదు, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఏదైతే గుట్కా కైని మద్యం ఎన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులకి ఎక్కువగా మరి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బాడీ నూనెని ఎక్కువగా కాగుని తాగినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైనా బయట తిని ఫుడ్ లో అంతా కూడా ఇవాళ టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. పిల్లలంతా కూడా బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకుని తింటాం, దానివల్ల ఈ కిడ్నీ జబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ ని మన ప్రజల్లో తీసుకెళ్లి బాధ్యతను తీసుకున్నారు మీ అందరూ. ఎందుకంటే ఏ వ్యక్తికి చిన్న ఇబ్బంది కలిగిన మొట్టమొదటి ఎక్కే మెట్టు ఏదంటే పిఎంపి డాక్టర్ ఇల్లు. కాబట్టి మంచి సజెషన్ ఇవ్వాలన్నా డాక్టర్ చెప్పి ఆ డేటా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, వచ్చిన రోగం తెలియదు, రోగ నిర్ధారణ చేసి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ మెట్లు ఎక్కించి బాధ్యత పిఎంపి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళ చేసి సేవని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ క్యాన్సర్ మరి స్క్రీనింగ్ టెస్ట్ చేసి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా మనం కూడా తాడిపూడి పట్టణ తరఫున కూడా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని జనసేన యువ నేత బొలిశెట్టి రాజేష్ హామీ ఇచ్చారు. తాడిపల్లి టిట్కు గృహాల్లో అగ్ని ప్రమాదంలో గ్యాస్ పేలి తీవ్ర గాయాల పాలైన ఘటనలో బోడపాడు మురళి భార్య కుమార్తె నీలిమలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని తాడిపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారిని బొలిశెట్టి రాజేష్ పరామర్శించారు. గ్యాస్ లీక్ అయిన సంఘటన వివరాలను బాధితులను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.